చెప్పండి ఏ రకంగా మీరు ఏడ లెక్కలు లోకల్ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ మొత్తం లోకల్ ఎంప్లాయీస్ మిమ్మల్ని ఏవో చెప్తున్నారు మీరు వాళ్ళు చెప్పినట్టు మేము కొట్టి అదే చెప్పి ఇప్పటిదాకా అడిగితే బడ్జెట్ ప్రాబ్లం లేనప్పుడు మీకు ఎవరు ఆబ్జెక్షన్ చేశారు? ఏ కమిషనర్ వేరే తెలంగాణలో లేని దేవాలయాలు ఒక యాదగిరి గుట్టకే వర్తిస్తాయా చట్టాలు? మీరు కావాలని మీ యాదగిరిగుట్ట మీకు అభివృద్ధి అవసరం లేదు, మీరే అడ్డుకుంటున్నారు యాదగిరిగుట్టను. ముఖ్యంగా మాకు అవసరం లేదా? మేము సామాన్య పబ్లిక్ గోశాలలో 25 ఆవులు చనిపోయేదాకా ఒక్కనాడు పోయి మీరు చూడరు, వీటి గురించి పట్టించుకో. పేపర్లో వచ్చేదాకా మాకు పబ్లిక్ తెలియదు. మీరు బడ్జెట్ అంతా ఏం చేస్తారు? 100 కోట్లు. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు 100 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఇక్కడ ఏ బిల్డింగ్ సున్నాలు వేస్తున్నారు, కలర్లు వేస్తున్నారు, కిందనే కళ్యాణం చేస్తున్నారు, కింద కళ్యాణం చేస్తున్నారు. దేవస్థానం గ్రామ పంచాయతీ పరిధే కదా కళ్యాణం చేసేది. కనీసం సర్పంచ్ గారి కన్నా మరి గౌరవం ఇవ్వాలి వచ్చు కదా. అది ఎట్లా ఏడి ఇన్విటేషన్ ఏ రకంగా మీరు ఒక ముఖ్యమంత్రి పేరు నుంచి ఇది ఇన్విటేషన్ ఇది షెడ్యూల్ దేవుణ్ణి ఇన్విటేషన్ కాదు మేడం. ఇది ప్రతి సంవత్సరం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి చట్టం. అప్పుడు కూడా అవును మరి ఇంతకుముందు ఇచ్చింది మీరు ఇచ్చారు కదా, మరి ఇంతకుముందు ఉన్నది కదా. ఏ కమిషనర్ ఆబ్జెక్షన్ చెప్పలేదు. ఎవరు జిల్లా మినిస్టర్ కనీసం ఒక దేవాదాయ మినిస్టర్ పేరు లేకుండా బ్రహ్మోత్సవాలు, ముఖ్యమంత్రి పేరు లేకుండా ఒక గవర్నర్ చీఫ్ గెస్ట్ వస్తున్నాడు ప్రతి సంవత్సరము. ఆయన మొన్న వచ్చి అక్కడ చిన్న చిన్న లోటుపాట్లు స్పష్టంగా చెప్పి వెళ్ళడం జరిగింది. అయినా కానీ మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీ సొంత ఆలోచనతో ఒక పేరుకే ఆస్థాన పండితులు మీరు రోజు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తున్నారు మేడం. ఇక్కడ స్థానికంగా ఉండి కనీసం పబ్లిక్ సమస్యలను మీకు దేవస్థానంలో ఏం జరుగుతుందో గ్రౌండ్గా మీకు అర్థం చేసుకొని మీరు పక్కన పెడుతున్నారు. మీకు అవసరం లేదు. మీకు కావాల్సింది ఆదాయం, మీకు కావాల్సింది ఆహ్వాన పత్రిక. ఇది కూడా ఆహ్వాన పత్రిక లేదు.